హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఐఎస్. ఇవాళ మనం హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్ చూసుకుందాము. సో ఇవాళ మీరు న్యూస్ పేపర్ చూసినట్టయితే వీ హ్యావ్ టాపిక్స్ లైక్ ట్రేడ్ డీల్స్ ఉన్నాయి, మళ్ళీ ఇంకా ఏఐ సమ్మిట్ గురించి ఉంది, ఇంకా హాట్ ఎయిర్, ట్రంప్ ఎప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీ చేస్తూనే ఉంటాడు, ఎప్పుడు ఏదో ఒక డెసిషన్స్ తీసుకొని ఏదో ఒకటి ప్రాబ్లమాటిక్ చేస్తూనే ఉంటారు. అలా మనం కొన్ని టాపిక్స్ చూసుకుందాం. ఇంకా యుఏఈ ట్రేడ్ రిలేషన్షిప్, ఇంకా ఇండియన్ సైంటిఫిక్ సర్వీస్ గురించి ఇచ్చారు, అవన్నీ మనం మాట్లాడుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ద సెషన్. ఫస్ట్ టాపిక్, ట్రేడ్ డీల్స్ మేడ్ ఫ్రమ్ ఏ పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్ సేస్ మోడీ. ఏంటి, ఇప్పుడు మనం రీసెంట్గా చూసుకుంటే ఫ్రీక్వెంట్గా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరుగుతున్నాయి ఈయూతోని లార్జెస్ట్. అంటే ఫస్ట్ డిఫెన్సివ్ మెకానిజం నుండి, డిఫెన్సివ్ ట్రేడ్ అగ్రిమెంట్ నుండి నౌ వీఆర్ మూవింగ్ టు అఫెన్సివ్, అంటే పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్. మన పొజిషన్ని బట్టి మనం ట్రేడ్ డీల్స్ చేస్తున్నాము, ముందులా కాదు. ముందులాగా అంటే ఒక ఆర్సీఈపీ నుండి, రీజనల్ కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ నుండి 2019లో మన ఇండియా బయటకు వచ్చేసింది. కానీ అప్పుడు కంటే ఇప్పుడు చూసుకుంటే వీ హ్యావ్ సీన్ ఏ మేజర్ చేంజ్. అప్పుడు రిజెక్ట్ చేసింది ఆర్సీఈపీని, బట్ యుఏఈతోని, ఇంకా ఈయూతోని, యుఎస్తోని ఇప్పుడు అన్ని మన ట్రేడ్ అగ్రిమెంట్స్ చూసుకుంటే వీ హ్యావ్ కమ్ ఎ లాట్ వే. అంటే ఫియర్ నుండి కాన్ఫిడెన్స్కి వచ్చినాం. ఇప్పుడు మన ఓల్డ్ ట్రేడ్ పాలసీ చూసుకుంటే బిఫోర్ 2020 వీ హ్యావ్ డిఫెన్సివ్ అప్రోచ్. అంటే పెద్ద రిస్కులు తీసుకోకుండా మన డొమెస్టిక్ మార్కెట్ గురించి బాగా ఆలోచించి, ఇంకా హై టారిఫ్స్, ఇంపోర్ట్స్కి భయపడి, వీక్ మ్యానుఫ్యాక్చర్, ఇవన్నిటికీ ఆలోచించి డిఫెన్సివ్ అప్రోచ్లో వెళ్ళాం. బట్ ఇప్పుడు మన డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చర్, డొమెస్టిక్ ఇండస్ట్రీని, డొమెస్టిక్ సెక్టర్ని మనం స్ట్రాంగ్ చేసుకొని, అంటే డొమెస్టిక్ కెపాసిటీ బిల్డింగ్, మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్స్ తోని, పిఐఎల్ స్కీమ్స్ తోని, ఇంకా జిఎస్టీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పుష్, డిజిటల్ ఎకానమీ, ఇవన్నిటితోని వీ హ్యావ్ బిల్డ్ డొమెస్టిక్ ఇండస్ట్రీస్ అయినా, డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది స్ట్రాంగ్ చేసుకున్నాం. కంపేర్ టు బిఫోర్ 2020 కంటే ఇప్పుడు మనం స్ట్రాంగ్ ఉన్నాం. ఇప్పుడు స్ట్రాంగ్ చేసుకొని ఎట్లా అంటే, ముందు ఇండియా ఓపెన్, ఓకే మీరు రండి ట్రేడ్. ఇప్పుడు దే ఆర్ సీయింగ్ దిస్ లార్జెస్ట్ ఎకానమీ అండ్ దే ఆర్ కమింగ్ టువర్డ్స్ అస్. వాళ్ళు ట్రేడ్ అగ్రిమెంట్స్ కోసం మన దగ్గరకు వస్తున్నారు, అంటే పవర్ ఆఫ్ స్ట్రెంగ్త్ చూసి వస్తున్నారు అని చెప్పేసి పిఎం హ్యాస్ కోటెడ్ దట్. ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే ముందు ఇక్కడ ఈ మొత్తం న్యూస్లో కొన్ని టర్మినాలజీస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. టారిఫ్ బ్యారియర్స్, ఇంకా నాన్ టారిఫ్ బ్యారియర్స్. టారిఫ్ బ్యారియర్స్ అంటే ఏంటి? ట్యాక్స్, ఇంపోర్ట్స్ మీద వేసే ట్యాక్స్ని మనం టారిఫ్ బ్యారియర్స్ అంటాం. ముందు కంట్రీస్ దే యూజ్డ్ దిస్ టారిఫ్ బ్యారియర్స్, కస్టమ్స్ మీద డ్యూటీ, ట్యాక్స్ ఆన్ ఇంపోర్ట్స్ మీద చూసి ఇంపోర్ట్స్ని కాస్ట్లీయర్ చేస్తే మన డొమెస్టిక్ని ప్రొటెక్ట్ చేసుకుంటాం, మన డొమెస్టిక్ ఇండస్ట్రీని. ఇప్పుడు రియల్ ఛాలెంజ్ ఏంటి? మన నాన్ టారిఫ్ బ్యారియర్స్. ఏంటి నాన్ టారిఫ్ బ్యారియర్స్ అంటే? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ప్రొసీజర్స్, రెగ్యులేటరీ ప్రొసీజర్స్. ఈ టారిఫ్ బ్యారియర్స్ ఏమో మనకు బార్డర్ దగ్గర కనిపిస్తే, ఇవేమో ల్యాబ్స్, ఇంకా అన్ని బాడీస్, ఇప్పుడు మనకి ఫుడ్ సేఫ్టీ రెగ్యులేషన్స్, ఇంకా హెల్త్ కన్సర్న్స్ రిగార్డింగ్ దట్ ఆల్ రూల్స్, ఇవి ఇవాళ రియల్ ఛాలెంజెస్ అన్నమాట. దీస్ ఆర్ ద రియల్ ఛాలెంజెస్ వీఆర్ ఫేసింగ్. టారిఫ్ బ్యారియర్స్కి, నాన్ టారిఫ్ బ్యారియర్స్కి మీరు డిఫరెన్స్ తెలవాలి. ఏంటంటే ఈ రెండు ఒక కంట్రీ యూజ్ చేస్తుంది. బోత్ దీస్ ఆర్ యూజ్డ్ టు రెస్ట్రిక్ట్ ఇంపోర్ట్స్. ఇప్పుడు మనం చూసుకుంటే EU కార్బన్ ట్యాక్స్, ఫర్ ఎగ్జాంపుల్ EU కార్బన్ ట్యాక్స్ ఆన్ ఇంపోర్ట్స్, ఎక్కువ ఎమిషన్స్ ఉంటే ఎక్కువ ట్యాక్స్ అని EU కార్బన్ ట్యాక్స్ చూసినాం కదా. అట్లా నవడేస్ నాన్ టారిఫ్ బ్యారియర్స్ ఆర్ బికమింగ్ ఎ ఛాలెంజ్. ఇప్పుడు ఏంటంటే ఈ ఆర్టికల్లో వాట్ వీ హ్యావ్ టు లెర్న్, ఫస్ట్ ఏంటి, బిఫోర్ పాలసీ ఎట్లుండే, ఆఫ్టర్ పాలసీ ఎట్లుంది, కెపాసిటీ బిల్డింగ్. దిస్ యూ క్యాన్ రైట్ ఇన్ యువర్ మెయిన్స్ ఆన్సర్. డిఫెన్సివ్ అప్రోచ్ ఉండి ఇప్పుడు మనకు డొమెస్టిక్ కెపాసిటీ స్ట్రాంగ్ చేసుకొని, ఇప్పుడు మనం అఫెన్సివ్ అప్రోచ్, అంటే మనం ఎక్కువ సెల్ చేయడానికి చూస్తున్నాం మన ప్రోడక్ట్స్. అట్లా డిఫెన్సివ్ నుండి అఫెన్సివ్ వెళ్ళాం. ముందు టారిఫ్ బ్యారియర్స్ మీద ఎక్కువ ఇది ఉంటుండే, ఇప్పుడు నాన్ టారిఫ్ బ్యారియర్స్ బికమ్ ఏ రియల్ ఛాలెంజ్. టారిఫ్ బ్యారియర్స్ అంటే ఏంటి? ట్యాక్స్ ఆన్ ఇంపోర్ట్స్. నాన్ టారిఫ్ బ్యారియర్ ఏంటి? రూల్స్, రెగ్యులేటరీస్. ఇప్పుడు అన్ని ఫుడ్ సెక్యూరిటీ, ఫుడ్ సేఫ్టీ, ల్యాబొరేటరీ మీద అన్ని చేసినవి, అవి మనం నాన్ టారిఫ్ బ్యారియర్స్ అంటాం. ఈ టూ టర్మినాలజీ అయిపోయినాక నెక్స్ట్ మనకు రీసెంట్గా తీసుకున్న ట్రేడ్ అగ్రిమెంట్స్, యుఏతోని సెపా, కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్, వీ హ్యావ్ సైన్డ్ ఇన్ 2022. నెక్స్ట్ UAE, SEPA, this you have to remember. Next Australia Economic Cooperation and Trade Agreement 2022 we have signed.
నెక్స్ట్ యూకేతోని సెటా, ఈయూతోని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, ఈయూతోని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ రీసెంట్ గా చూసినాం కదా. మళ్ళీ ఇంటరిమ్ ట్రేడ్ అగ్రిమెంట్ కూడా చూసినాం మనం యుఎస్ తోని. ఇంటరిమ్ ట్రేడ్ అగ్రిమెంట్ ఇవి ఎందుకు గుర్తు పెట్టుకోవాలంటే ఒక్కొక్కసారి మ్యాచ్ ఆఫ్ ఫాలోయింగ్ లో దే కెన్ ఆస్క్. ఇప్పుడు ఈసీటీఏ ఇచ్చి యుఏఈతో సైన్ చేస్తామా అని కూడా అడగచ్చు, లేకపోతే దే కెన్ ఆస్క్ ఆస్ట్రేలియాకి ఇచ్చి ఇది మ్యాచ్ ఆఫ్ ఫాలోయింగ్ లాగా అడగచ్చు. ఆర్ యూ కెన్ గివ్ దిస్ ఎగ్జాంపుల్స్ ఇన్ యువర్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ గురించి, మన ఎకానమీ గురించి, లార్జెస్ట్ ఎకానమీ మనం ఎట్లా చేంజ్ చేసినాం మన ట్రేడ్ పాలసీ అని చెప్పేసి ఎప్పుడైనా ఒక క్వశ్చన్ వస్తే యూ కెన్ గివ్ ఆల్ దీస్ ఎగ్జాంపుల్స్, యూ కెన్ రైట్ ఆల్ దీస్ ఎగ్జాంపుల్స్ ఇన్ యువర్ ఆన్సర్. యూ కెన్ గివ్ ఏ రోడ్ మ్యాప్. ఓకే, ఇక్కడ నుండి ఇలా వచ్చాం, ఇప్పటి నుండి మన స్ట్రెంగ్త్ ఎలా ఉంది, మనం ఎట్లా నుండి ఎలా అయినామని చెప్పేసి యూ కెన్ గివ్ ఆల్ దీస్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ సెకండ్, polls of ECI proven bias on model code seems to have forced TN hand. ఏంటంటే ఈ ఆర్టికల్లో ఎలక్షన్స్, తమిళనాడులో ఎలక్షన్స్ 2026 ఎలక్షన్స్. సో ఎలక్షన్స్ అప్పుడు ఈసీఐ ఏం చేస్తారు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఎవ్రీబడి నో MCC. ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏదైతే ఉందో అది బయాస్డ్ గా ఆపోజిషన్ పార్టీ వాళ్ళ మీద ఎక్కువ చూపిస్తున్నారు, ఎక్కువ ఫోర్స్ఫుల్ గా అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని స్ట్రిక్ట్ గా ఫాలో చేస్తున్నారు. బట్ రూలింగ్ పార్టీకి వచ్చే వరకు లీనియంట్ చేస్తున్నారు, స్ట్రిక్ట్ మెజర్స్ లేవు, స్ట్రిక్ట్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఓన్లీ దే ఆర్ గివింగ్ ఓన్లీ ఆన్ అపోజిషన్ పార్టీస్. రూలింగ్ పార్టీస్ ని లీనియంట్ గా వదిలేస్తున్నారు అని చెప్పేసి ఇందులో ఇచ్చినారు. ఇప్పుడు ఏంటి, ఈసీఐ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ, అది ఇంటిగ్రిటీతో ఉండాలి, అంటే ఏం బయాస్ చేయొద్దు. ఈ బయాస్ చేస్తుంది అని సో తమిళనాడు హ్యాస్ ఇంట్రడ్యూస్ దేర్ ఓ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్, SOPs. తమిళనాడు హ్యాస్ ఎన్ఫోర్స్డ్ ఇట్స్ ఓన్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్. ఏంది, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఇప్పుడు ఇది దేనికి దారి తీస్తుంది అంటే ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్. ఆల్ దీస్ యూ కెన్ యూజ్ ఇన్ యువర్ ఆన్సర్ ఎగ్జాంపుల్స్. ప్రిలిమ్స్ లో అయినా అడగచ్చు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ ఇష్యూడ్ బై MCC. అంటే ఏంటి నాన్న, సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ ఇష్యూడ్ బై ECI. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఎలక్షన్ కమిషన్ దేనికి, పార్లమెంట్ కి, స్టేట్ లెజిస్లేచర్స్ కి, ప్రెసిడెంట్ ఇంకా వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ చేస్తుంది. ఆర్టికల్ 324, దిస్ యూ హ్యావ్ టు రిమెంబర్. కాన్స్టిట్యూషనల్ బాడీ, ఆర్టికల్ 324 కాన్స్టిట్యూషనల్ బాడీ, దిస్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఇప్పుడు ఏంటి ఇక్కడ అంటే ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ బయాస్డ్ ఉండొద్దు, అందరినీ ఈక్వల్ గా చూడాలి. ఇక్కడ ఇంటిగ్రిటీ ప్రాబ్లం వస్తుంది, ఫెడరలిజం, ఎవ్రీథింగ్ కమ్స్ అండర్. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు స్టేట్స్ సెంటర్ మీద కాన్ఫిడెన్స్ పోగొట్టుకుంటున్నట్టు, మీరు ఇక్కడ బయాస్ చేస్తున్నారని తమిళనాడు గవర్నమెంట్ హ్యాస్ స్టార్టెడ్ SOPs. అందుకని ఇక్కడ ఏంటంటే బయాస్డ్ ఉండొద్దు అని చెప్పేసి ఇచ్చినారు. ఆల్ దీస్ ఎగ్జాంపుల్స్ యూ కెన్ రైట్ ఇన్ యువర్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. GS2 పేపర్లో కానీ, ఎస్ఏ థీమ్స్లో కానీ, న్యూట్రాలిటీ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్స్, లేకపోతే కాన్స్టిట్యూషనల్ బాడీస్ గురించి వచ్చినప్పుడు, ఫెడరలిజం గురించి వచ్చినప్పుడు, సెంటర్ స్టేట్ కదా, ఫెడరలిజం గురించి వచ్చినప్పుడు యూ కెన్ గివ్ దిస్ ఎగ్జాంపుల్. MCC సెట్ ఆఫ్ గైడ్ లైన్స్. ఇక్కడ వాట్ యూ హ్యావ్ టు రిమెంబర్, ఎప్పటి నుండి కమ్స్ ఇన్ టు ఎఫెక్ట్ ఫ్రమ్ డేట్ ఆఫ్ అనౌన్స్మెంట్ ఆఫ్ ఎలక్షన్స్. ఎప్పటి నుండి, డేట్ ఆఫ్ అనౌన్స్మెంట్ ఆఫ్ ఎలక్షన్స్, డేట్ ఆఫ్ అనౌన్స్మెంట్ ఆఫ్ ఎలక్షన్స్, దిస్ యూ హ్యావ్ టు రిమెంబర్. అండ్ ఇంకా ఇట్స్ నాట్ లీగలీ ఎన్ఫోర్సబుల్ కాదు, కానీ లీగలీ బై లా ఎన్ఫోర్స్ చేయాలని ఎన్నో రోజుల నుండి డిబేట్ నడుస్తుంది. బట్ ఇట్ ఈస్ నాట్ లీగలీ ఎన్ఫోర్సబుల్. ఎప్పుడైనా ఒక న్యూస్ చదివేటప్పుడు బోరింగ్ గా కాకుండా ఇష్యూ అంటే ఏంటో తెలుసుకోండి, మీకు ఈజీగా గుర్తుంటది. ఇప్పుడు ఈ న్యూస్ చదివినాక ఇంత మ్యాటర్ వీ కెన్ సింప్లిఫై. మనకి ఏది కావాలో అది మీరు గుర్తుపెట్టుకొని ఒక ఇష్యూ, ఒక అంటే ఇప్పుడు ఏదైనా న్యూస్లో వచ్చింది అనుకోండి ఏదైనా టాపిక్ మీద, అది మనకు బాగా గుర్తుంటుందా, సేమ్ అట్లనే వెన్ యు ఆర్ రీడింగ్ ఎ న్యూస్ పేపర్ ఆ ఇష్యూని చూడండి. ఏదో మనము ఇప్పుడు పాలిటీ లేకపోతే హిస్టరీ చదివినట్టు ఇదన్నీ గుర్తుపెట్టుకోవాలని కాకుండా ఆ ఇష్యూ ఏంటి, ఎందుకు ఇట్లా వచ్చింది, ఇది మనం ఎక్కడ యూజ్ చేయొచ్చు, ఏ పేపర్లో యూజ్ చేయొచ్చు, దిస్ యూ కెన్ యూజ్ ఇన్ యువర్ GS2, రేట్ ఇస్ GS3. అప్పుడు మీరు ఏం చేయాలి, మీకు ఎప్పుడైనా ఒక క్వశ్చన్లో ఇది యూజ్ చేయొచ్చు అంటే టేక్ ఎ పేపర్, రైట్ దిస్ ఎగ్జాంపుల్, టాపిక్ తీసుకొని రాయండి, అప్పుడు మీకు ఇంకా గుర్తుంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ టాపిక్, బ్రిడ్జింగ్ ఏ డివైడ్ విత్ అన్ ఇండియన్ సైంటిఫిక్ సర్వీస్. ఇండియన్ సైంటిఫిక్ సర్వీస్ అనేది ఒక సపరేట్ సర్వీస్ ఉండాలని చెప్పేసి ఈ ఎడిటోరియల్లో చెప్పారు.
ఏంటంటే ఆర్గ్యూస్ ఫర్ క్రియేషన్ ఆఫ్ ఇండియన్ సైంటిఫిక్ సర్వీస్ అన్నమాట. ఏంది, ఒక ఎలిట్ సివిల్ సర్వీస్ ఉండాలి. జనరలిస్ట్ అప్రోచ్ కాకుండా, ఇప్పుడు మనం అన్ని ప్రాబ్లమ్స్ చూసుకుంటే క్లైమేట్ చేంజ్ కానీ ఏఐ రెగ్యులేషన్స్ ఏదన్నా చూసుకుంటే జనరలిస్ట్ అప్రోచ్ కాకుండా స్పెసిఫిక్ అప్రోచ్ ఉండాలి. సైంటిఫిక్ మ్యాటర్స్లో సైంటిఫిక్ సర్వీస్ ఒకటి క్రియేట్ అయ్యి వాళ్ళ ఫీల్డ్స్లో వాళ్ళు స్పెషలిస్ట్లు అయి ఉండాలి, స్పెషలైజేషన్ చేయాలి. జనరలిస్ట్ అప్రోచ్ కాకుండా వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి ఇచ్చినారు. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, ఇండియా పోస్ట్ ఇండిపెండెన్స్ సర్వీసెస్ రూల్స్ వెర్ డిజైన్. ఇక్కడ ఏ డెడికేటెడ్ సైంటిఫిక్ క్యాడర్ ఈజ్ నీడెడ్ టు స్ట్రెంగ్థెన్ గవర్నెన్స్ యాజ్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంటల్ ఛాలెంజ్ హ్యాస్ బికమ్ సర్టెన్. ఇప్పుడు చూసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ చూసుకుంటే అక్కడ స్పెషలైజేషన్ వెరీ ఇంపార్టెంట్. కానీ ఈ స్పెషలైజేషన్ చేస్తే మనకు ఓవర్లాపింగ్ కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ జనరల్ ఉన్న సర్వీసెస్లో ఓవర్లాపింగ్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే, కొన్ని ఇప్పుడు సిఎస్ఐఆర్ ఉంది, డిఆర్డిఓ, ఇస్రో, ఇవన్నీ సైంటిఫిక్ కౌన్సిల్స్ ఉన్నాయి. కొన్ని డిపార్ట్మెంట్స్లో ఎక్కడెక్కడైతే స్పెషలైజేషన్, ఇప్పుడు బయోటెక్నాలజీ ఫీల్డ్లో కానీ, క్లైమేటిక్ చేంజ్ మీద కానీ, ఇప్పుడు ఏఐ టెక్నాలజీ చూస్తే ఇట్స్ చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది. అట్లాంటి ఇండస్ట్రీలు, అట్లాంటి ప్లేసెస్లో, అట్లాంటి ఫీల్డ్స్లో ఒక స్పెషలైజేషన్ సర్వీస్ ఇంపార్టెంట్ అని చెప్పేసి అప్పుడైతే వీ కెన్ గ్రో, అంటే ఎఫిషియెంట్గా గ్రో అవ్వచ్చు. జనరలిస్ట్ అప్రోచ్ అన్నిటికీ సూటబుల్ కాదు అని చెప్పేసి సైంటిఫిక్ వర్సెస్ జనరలిస్ట్ అప్రోచ్ గురించి ఇక్కడ డిబేట్ చేసినాం. సైంటిఫిక్ వర్సెస్ జనరలిస్ట్ అప్రోచ్ గురించి డివైడ్ గురించి చేసినారు. కాంప్లెక్స్, ఇప్పుడు మనం ఛాలెంజెస్ చూసుకుంటే దే ఆర్ వెరీ కాంప్లెక్స్. ఒక కాంపిటేటివ్ ప్రాసెస్ ద్వారా ఏంటంటే వీళ్ళు మినిస్టర్కి అడ్వైస్ ఇవ్వచ్చు, లేకపోతే వేరే డిఫరెంట్ ఫీల్డ్స్లో ఎవిడెన్స్ బేస్డ్ పాలసీస్ తీసుకొని రావచ్చు, కోఆర్డినేట్ రీసెర్చెస్ చేయొచ్చు, టెక్నాలజీని స్ట్రెంథెన్ చేయొచ్చు, టెక్నాలజీ గవర్నెన్స్, టెక్నాలజీ సింపుల్. ఇది మొత్తం న్యూస్లో వచ్చిన ఆర్టికల్ మొత్తంలో వాట్ యూ కెన్ టేక్ ఫర్ యువర్ మెయిన్స్ అంటే ఒక ఇండియన్ సైంటిఫిక్ సర్వీస్ ఉండాలి అని చెప్పేసి ఇచ్చినారు. సో ఇఫ్ యూ సపోర్ట్ ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్, ఎస్ ఉంటే బాగుంటుంది. మినిస్టర్స్కి ఏదన్నా పాలసీస్కి ఎవిడెన్స్ బేస్డ్ పాలసీస్ చేయొచ్చు, ఇంకా స్ట్రెంథెన్ చేయొచ్చు. కాకపోతే దాని ప్రాబ్లమ్స్ కూడా చెప్పాలి. ఓవర్లాపింగ్ చెప్పాలి. మళ్ళీ ఇంకా ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ బ్యూరోక్రసీ నుండి రెసిస్టెన్స్ రావచ్చు. మళ్ళీ ఇంకా రిక్రూట్మెంట్ స్ట్రక్చర్ అన్ని మళ్ళీ డిజైన్ చేయాలి. సో ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ దిస్. కాకపోతే ఇది దేనికి యూజ్ అవుతుంది, ఆత్మనిర్భర్ భారత్ ఇన్ సైన్స్ అండ్ టెక్ ఫీల్డ్స్, అట్లాంటి పాయింట్స్ కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. సో వెదర్ ఇఫ్ యూ సపోర్ట్, వాట్ ఆర్ ద ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్, అగెయిన్స్ట్, ఇన్ ఫేవర్, ఇట్లాంటి టాపిక్స్ మీద మేజర్గా మీకు ఇది మెయిన్స్లో యూజ్ అవుతుంది. మెయిన్స్లో మీరు సైంటిఫిక్ ఇంకా జనరలిస్ట్ అప్రోచ్ అని చెప్పేసి పెట్టేసి ఇఫ్ యూ ఫేవర్ యూ కెన్ గివ్ దిస్ స్టేట్మెంట్. ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ అగేన్స్ట్ అనుకోండి, ఓవర్లాపింగ్ రాయొచ్చు, ఇప్పుడు రెసిస్టెన్స్ ఫ్రమ్ ప్రజెంట్ బ్యూరోక్రసీ రాయొచ్చు, లేకపోతే ఇంకా మళ్ళీ రిక్రూట్మెంట్ అవన్నీ ప్రాసెసెస్ ఎట్లా ఉంటాయి అవన్నీ మొత్తం డిజైన్ చేయాలని చెప్పేసి రాయొచ్చు. ఐఏఎస్ ఐఎఫ్ఎస్ లాగా ఐఎస్ఎస్ కూడా ఉండాలని చెప్పేసి ఈయన చెప్తున్నారు, ఒక డెడికేటెడ్ సైంటిఫిక్ క్యాడర్. నెక్స్ట్ టాపిక్, హాట్ ఎయిర్. డొనాల్డ్ ట్రంప్ ఈస్ ట్రైంగ్ టు టర్న్ బ్యాక్ ద క్లాక్ ఆన్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూ. ఎప్పుడు వచ్చినా ఏదో ఒకటి చేసి, ఏదో ఒకటి చెప్పేసి, ఏదో ఒకటి ఇచ్చేసేసి వెళ్ళిపోతుంటాడు. నాకు తెలిసి డొనాల్డ్ ట్రంప్కి బాగా న్యూస్లో ఉండడం, ఎప్పుడు కాంట్రవర్సీస్లో న్యూస్లో కంటిన్యూస్గా ఉండడం ఇష్టం అనుకుంటా. హాట్ ఎయిర్ ఏంటంటే, డొనాల్డ్ ట్రంప్ హ్యాస్ రివోక్డ్ ఎండేంజర్మెంట్ ఫైండింగ్. ఈ ఎండేంజర్మెంట్ ఫైండింగ్ ని రివోక్ చేసినాడు, క్యాన్సిల్ చేసినాడు. ఎందుకు అసలు ఎండేంజర్మెంట్ ఫైండింగ్ అంటే ఏంటి? ఎండేంజర్మెంట్ ఫైండింగ్ ఒక లీగల్ బేస్ ఫర్, హియర్ యూ కెన్ ఫైండ్ రిపీల్ ఆఫ్ ఎండేంజర్మెంట్ ఫైండింగ్. జిహెచ్జిస్ ఎమిషన్స్ గురించి, జిహెచ్జి ఎమిషన్స్ ని రెగ్యులేట్ చేసే ఒక లీగల్ బేస్ అన్నమాట. ఇది 2007లో మ్యాసచ్యూసెట్స్ వర్సెస్ ఈపీఏ, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ, అప్పుడు ఈ ఫైండింగ్ ఉండాలని చెప్పేసి, ఈ ఫైండింగ్ ద్వారా ఏమైందంటే ఫస్ట్ వెహికల్ ఎమిషన్స్ ని, మనకి నార్మల్ జిహెచ్జిస్ అంటే ఏంటి, పొల్యూటెన్స్, ఎయిర్ పొల్యూటెన్స్. ఈ ఎయిర్ పొల్యూటెన్స్ ఈఎఫ్ ఏం చేయాలంటే దే హ్యావ్ టు చెక్ వెదర్ దే ఆర్ హార్మింగ్ పబ్లిక్ హెల్త్, అనమాట. ఇప్పుడు ఈ ఎండేంజర్మెంట్ ఫైండింగ్ ని క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది, ఇంకా మంచిగా పెట్రోల్ హెవీ వెహికల్స్ ని బ్యాక్ తీసుకొని వచ్చిన రివర్స్ ఆలోచిస్తారేమో అందరేమో ఈవీ వెహికల్స్
మొత్తం గ్రీన్ ఫ్యూయల్ అక్కడ పోతుంటే ఈయననేమో వెనక పోతున్నాడు మళ్ళీ పెట్రోల్ అంతా అదని. ఏంటంటే ఈ పెట్రోల్ వెనకకి అట్లా పోతే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఇంప్రూవ్ అవుతుంది అని అనుకుంటున్నారు. కానీ సి ఆల్ అదర్ కంట్రీస్ దే ఆర్ మూవింగ్ టువర్డ్స్ ఈవీ వెహికల్స్. మళ్ళీ మొత్తం ఇప్పుడు మీరు చైనాలో చూసుకుంటే ఈవీ మొత్తం ఒక వాల్యూ చైన్, ఒక పెద్ద సిస్టమే ఫామ్ అయింది. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ బోర్డం ఏందో మొత్తం ఎప్పుడు రివర్స్ ఆలోచిస్తారు అనుకుంటా నాకు తెలిసి, పెట్రోల్ హెవీ కార్స్. ఈ ఇంపాక్ట్ ఫస్ట్ ఇది ఎండేంజర్మెంట్ ఫైండింగ్ వచ్చినాక క్లీన్ మొబిలిటీకి షిఫ్ట్ చేసింది. అనమాట. ఆఫ్టర్ దిస్ ఏంది హైబ్రిడ్ వెహికల్స్ వచ్చినాయి, ఈవీస్ వచ్చినాయి, లైట్ వెయిట్ వెహికల్స్ వచ్చినాయి. ఇప్పుడు ఈయన మొత్తం ఏం చేస్తున్నాడు, మళ్ళీ ఇంకా పోదాం మనం, మళ్ళీ పెట్రోల్ తీసుకొని వద్దామని చెప్పేసి చెప్తున్నాడు. ఇట్స్ నాట్ ట్రూ కదా. వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఎన్విరాన్మెంట్, మన మదర్ ఎర్త్ గురించి, అన్నిటి గురించి వీ హ్యావ్ టు థింక్. మనకే ఆలోచన లేకపోతే ఓకే, ఎప్పుడు మనకు సేల్స్ ఉండాలి, మనకు మ్యానుఫ్యాక్చరింగ్ ఉండాలంటే అట్లా ఉండదు కదా. వీ హ్యావ్ టు బి అకౌంటబుల్. ఇప్పుడు మనము ఎర్త్ మీద ఉన్నాం, ఆల్మోస్ట్ అంతా ఇంకా ఖరాబ్ చేస్తూనే ఉన్నాం, ఇంకా 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 ఇది చేస్తూనే ఉన్నాం. కొంచెమన్నా అకౌంటబుల్, ఇట్లాంటి వాటితోనన్నా కొంచెమన్నా మన పొల్యూషన్ని కానీ ఇంకా కొంచెం తక్కువ చేద్దామంటే ఈయన ఏంటి ఇంకా మనం రివర్స్ వెళ్దామని చెప్పేసి ఇది చేస్తున్నాడు. ఆల్రెడీ ప్యారిస్ అగ్రిమెంట్ అవన్నీ నుండి మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇది చేసి ఇంకేం చేస్తారో ఏమో, ఇంకా ఎన్విరాన్మెంట్ని ఇంకెంతగానం ఖరాబ్ చేస్తారో ఏమో. సో దిస్ టర్మినాలజీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎండేంజర్మెంట్ ఫైండింగ్ అంటే స్పీషీస్ గురించి కాదు, ఇట్ ఈస్ రిలేటెడ్ టు GHG ఎమిషన్స్ అని గుర్తుపెట్టుకోవాలి. లీగల్ బేస్ టు రెగ్యులేట్ GHG ఎమిషన్స్ ఇన్ US, ఇది గుర్తుపెట్టుకోవాలి, ఈ వర్డ్, ఈ టర్మినాలజీ. నెక్స్ట్ UAE ఇండియా ఏమనుకుంటున్నాడు అంటే ఈ ఎన్విరాన్మెంటల్ రెగ్యులేషన్స్ మనకి ఇన్నోవేషన్. ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ రెగ్యులేషన్స్ వల్లనే ఇప్పుడు ప్యారిస్ అగ్రిమెంట్, ఇవన్నిటి వల్ల మనకి ఏంది, మనం ఇంకా ఏదన్నా మన క్లైమేట్ని ఇంకా ఖరాబ్ చేసుకోవద్దు అని చెప్పేసి కొత్త ఈవీస్ కానీ అన్ని ఇన్నోవేషన్కి దారి తీసినాయి. బట్ ఈయనేమనుకుంటాడంటే స్టిల్ హీఈస్ ఇన్ దట్ ట్రెడిషనల్ థింకింగ్, ఏంటంటే అది గ్రోత్ని ఆపేస్తుంది, ఇట్ విల్ హిండర్ ద గ్రోత్ అని చెప్పేసి ఆలోచిస్తున్నాడు. బట్ మనం ఇప్పుడు చూసుకుంటే నాట్ ఓన్లీ US, ఎక్కడ ఏ కంట్రీస్ చూసుకున్నా దే ఆర్ మూవింగ్ టువర్డ్స్ క్లీన్ ఎనర్జీకి మూవ్ అవుతుంటే నా మళ్ళీ ఇంకా పోదామంటాడు. ఓకే, ఇండియా UAE కారిడార్ ఏంటంటే మనం రీసెంట్గా చూసుకుంటే ఇండియా UAE కారిడార్ ఆయిల్ బేస్డ్ రిలేషన్షిప్ నుండి డైవర్సిఫైడ్ స్ట్రాటజిక్ రిలేషన్ దగ్గర వరకు వచ్చేసినాం. రిమార్కబుల్ ఎకనామిక్ రిలేషన్షిప్ చూసినాం మనం UAE ఇంకా ఇండియా మధ్యలో. వీ హ్యావ్ సైన్డ్ సెపా, కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ సైన్డ్ ఇన్ 2022. యాక్చువల్గా $100 బిలియన్ 2030కి టార్గెట్ ఉండే, కాకపోతే ముందే అది రీచ్ అయిపోయినాం. నౌ $200 బిలియన్ ట్రేడ్ బై 2032 ఉంది అనమాట టార్గెట్. అంటే అసలు మనం ఎంత మంచిగా జస్ట్ ఒక ఆయిల్ బేస్డ్ రిలేషన్షిప్ నుండి ఎంత స్ట్రాటజిక్ ఎకనామిక్ రిలేషన్షిప్ని మనం ఇంటిగ్రేషన్ చూసినాం. ట్రేడ్ కానీ, ఇన్వెస్ట్మెంట్ కానీ, టెక్నాలజీ కానీ, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ ఇంప్రూవ్డ్ ఎ లాట్ విత్ UAEకి ఇండియాకి మధ్యలో రిలేషన్షిప్ హ్యాస్ బిన్ ఇంప్రూవ్డ్ ఎ లాట్. Corridor is driving growth, technology, strategic ఇంకా global expansion. These two you can write in your mains answer writing example. ఏంటంటే $100 బిలియన్ ట్రేడ్ అనుకునండి, అది ముందే ఇట్ హ్యాస్ అచీవ్డ్ ఎర్లీ. ఈ సెపా ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు. మళ్ళీ ఇప్పుడు న్యూ టార్గెట్ ఏంటి, $200 బిలియన్ బై 2030, అది కూడా మీరు ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు. భారత్ మార్ట్ గురించి ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు. ఇక్కడ మొత్తం ఇండియన్ ప్రోడక్ట్స్ దొరుకుతాయి అనమాట భారత్ మార్ట్ ఇన్ UAE, ఏ మెగా హబ్ ఫర్ ఇండియన్ గూడ్స్. అంటే ఒక ఇండియన్ ఎక్స్పోర్ట్స్కి ఒక గేట్వే లాగా పనిచేస్తుంది. నా ఇక్కడ నుండి ఆఫ్రికా అక్కడ వరకు కూడా మన గూడ్స్ అనేటివి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి అనమాట. మీన్స్ UAE ఈస్ యాక్టింగ్ యాజ్ ఎ గేట్వే ఫర్ అవర్ ఎక్స్పోర్ట్స్. భారత్ మార్ట్ ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు మీరు. ఎప్పుడన్నా ఒక ఎడిటోరియల్ చదివినప్పుడు ఇవన్నీ మనకి ఫ్యాక్ట్స్, కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ మీరు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో రాస్తే మీకు ఒక ఎడ్జ్ ఉంటుంది. అట్లాంటి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ మీరు తీసుకోండి. కాకపోతే మొత్తం అసలు ఇష్యూ ఏంటి ఓకే అని చెప్పేసి జస్ట్ పాయింటర్ వైజ్గా రాసుకోండి. మొత్తం కొంతమంది ఏం చేస్తారంటే ఆల్మోస్ట్ మొత్తం ఇంక ఎడిటోరియల్ దే విల్ మేక్ షార్ట్ నోట్స్. ఇంత చదివిన దాంట్లో మనకి ఇప్పుడు ఇంతగానం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇవన్నీ కాదు, UPSC పాయింట్ ఆఫ్ వ్యూలో చూసి
మీరు పాయింట్స్ తీసుకోవాలి. యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు మొత్తం పేపర్స్, హిందూ పేపర్ యూపీఎస్సీ గురించి తయారు చేయరు, కానీ మన యూపీఎస్సీ సిలబస్ని చూసి మనం హిందూ పేపర్లో నుండి ఏం పాయింట్స్ తీసుకోవాలో అవే తీసుకోవాలన్నమాట. మొత్తం మళ్ళీ ఇంకొక పేపర్ తయారు చేయొద్దు, షార్ట్ నోట్స్ తయారు చేసుకోవాలి. ఓకే, భారత్ మార్ట్ గురించి మీరు ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఢిల్లీ డిక్లరేషన్ బిట్వీన్ ఇండియా అండ్ అరబ్ ఫారెన్ మినిస్ట్రీస్, ఇది ఒకటి తీసుకోవచ్చు. ఇంకా సెపా అయితే ఆల్రెడీ మాట్లాడుకున్నాం మనం. అంటే ట్రేడ్ అగ్రిమెంట్స్ గురించి, టెక్నాలజీ పరంగా, మనకి ఎక్స్పోర్ట్స్ పరంగా, అవన్నిటి గురించి యూ కెన్ గివ్ ఎగ్జాంపుల్స్ అనమాట. గ్రోత్ స్టోరీ ఒక స్టోరీ లాగా గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ బేస్ ఇన్ గిఫ్ట్ సిటీ గుజరాత్. ఇన్వెస్ట్మెంట్ అథారిటీ బేస్ ఇన్ గిఫ్ట్ సిటీ, ఫినాన్షియల్ సిటీ గుజరాత్. నెక్స్ట్ బయో బేస్డ్ కెమికల్స్ ఇంకా ఎంజైమ్స్. బయో బేస్డ్ కెమికల్స్ ఇవి మనకి ప్రిలిమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఓకే, వాట్ ఆర్ బయో బేస్డ్ కెమికల్స్? బయో బేస్డ్ కెమికల్స్ అంటే ఇండస్ట్రియల్ కెమికల్స్ నార్మల్గా మనకి బయాలజికల్ రా మెటీరియల్స్ నుండి ప్రొడ్యూస్ చేస్తారు. ఇన్స్టెడ్ ఆఫ్ పెట్రోలియం మనం బయాలజికల్ రా మెటీరియల్స్ తోని మనం ప్రొడ్యూస్ చేసే కెమికల్స్ ని మనం బయో బేస్డ్ కెమికల్స్ అంటాం. లైక్ షుగర్ కేన్, కార్న్, స్టార్చ్, ఇంకా బయోమాస్ రెసిడ్యూస్, ఇవన్నీ ఎట్లా ఫర్మెంటేషన్ ఇంకా ఎంజైమెటిక్ ప్రాసెస్ నుండి. ఈ బయో ఎంజైమ్స్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ బయో బేస్డ్ కెమికల్స్ వల్ల ఏంటంటే ఇక్కడ పెట్రోకెమికల్స్ దే ఆర్ రీప్లేస్డ్ బై రిన్యూవబుల్ బయోలాజికల్ కెమికల్స్. బయో బేస్డ్ కెమికల్స్ గురించి, బయో ఎంజైమ్స్ గురించి ఎందుకు ఇండియాకి ఇప్పుడు బయో బేస్డ్ కెమికల్స్, బయో ఎంజైమ్స్ వెరీ ఇంపార్టెంట్ అంటే, మనం అసిటిక్ యాసిడ్ ఇంపోర్ట్స్ చూసుకుంటే అరౌండ్ $479 ఇంపోర్ట్ చేసినాం మనం మిలియన్. ఈ అసిటిక్ యాసిడ్ మనకు ప్లాస్టిక్ ఇండస్ట్రీలో, టెక్స్టైల్ ఇండస్ట్రీలో, అదర్ ఇండస్ట్రీస్లో లైక్ కోటింగ్స్లో వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఈ బయో బేస్డ్ కెమికల్స్ ఇంకా ఎంజైమ్స్ని మనం మంచిగా యూజ్ చేసుకుంటే, బయోమాస్ రెసిడ్యూతోని, షుగర్ కేన్తోని, ఇవన్నీ అయితే మన దగ్గర ఉంటాయి. అవన్నిటితోని మనం కెమికల్స్ ఇంకా ఎంజైమ్స్ ద్వారా మనం చేసుకుంటే మనము రెన్యూవబుల్ సోర్స్ వాడచ్చు. వీఆర్ గోయింగ్ టువర్డ్స్ గ్రీన్ ఎనర్జీ. ఇంకా మనం పొల్యూషన్ కూడా తగ్గచ్చు, ఎమిషన్స్ కూడా తక్కువ చేయొచ్చు. ఈ ఎంజైమ్స్ ఏం చేస్తాయి అంటే కెమికల్ రియాక్షన్స్ని ఫాస్ట్ చేస్తాయి, కానీ ఎంజైమ్స్కి లో టెంపరేచర్ ఇంకా ప్రెషర్ అవసరం. సో ఎనర్జీ అనేది తక్కువ యూజ్ అవుతుంది కంపేర్ టు పెట్రోకెమికల్స్. ఈ బయో ఎంజైమ్స్కి ఎనర్జీ అనేది తక్కువ కన్స్యూమ్ అవుతుంది. సో అన్ని ఏజే, కాకపోతే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ బయో బేస్డ్ కెమికల్స్కి కాస్ట్ అనేది ఎక్కువ. ఇనిషియల్ స్టేజ్లో వెనెవర్ యూ టేక్ ఎన్విరాన్మెంటల్లో చేంజ్ చేసుకురావడానికి, ఏదైనా ఇనిషియల్గా ఏదైనా ఇన్నోవేటివ్గా చేయాలంటే ఇనిషియల్ స్టేజెస్లో కాస్ట్ ఫ్యాక్టర్ ఖచ్చితంగా వస్తుంది. ఈ కాస్ట్ వల్ల చాలా మటుకు ఏంటంటే డెవలపింగ్ కంట్రీస్ ఇంకా ఆలోచిస్తాయి అన్నమాట. ఎకానమీ గురించి కూడా ఆలోచించుకోవాలి కాబట్టి. సో దే విల్ థింక్ అబౌట్ కాస్ట్ అనేది ఎక్కువ కాబట్టి దే ఆర్ థింకింగ్. కాకపోతే ఇండియాకి దే ఆర్ వెరీ మనం నీడ్లో ఉన్నాం, మనకు వస్తే ఇంకా మంచిది, మనం ఇంకా ప్రొడ్యూస్ చేస్తాం. మన దగ్గర బయోమాస్ రెసిడ్యూ ఉంది, షుగర్ కేన్ ఉంది, ఆల్ ద కార్న్, స్టార్చ్, ఇంకా అన్ని చేసుకోవచ్చు మనం. కాకపోతే మెయిన్ ప్రాబ్లం ఏడొస్తుంది అంటే ఇంపోర్ట్ డిపెండెన్సీని మనం తక్కువ చేసుకోవచ్చు, కానీ మెయిన్ ప్రాబ్లం ఏంది, ఇప్పుడు ఉన్న రెసిడ్యూని ఎక్కడ పెట్టుకోవాలి, ఎక్కడ స్టోర్ చేయాలి, మళ్ళీ ఇంకా అంత ప్రాసెస్కి మెషినరీ, ఎవ్రీథింగ్ విల్ కాస్ట్. కానీ ఇంకొకటి యాంగిల్ ఏంది, ఫార్మర్స్కి ఇన్కమ్ ఎక్కువ అవుతుంది. సో అట్లా అన్నీ ఆలోచించి మనం ఇక్కడ ఇండియా హ్యాస్ టు థింక్ అబౌట్ అని ఇచ్చినారు. ఇప్పుడు ఈ బయో ఎంజైమ్స్కి మన దగ్గర ఒక పాలసీ ఉంది, BioE3. India has prioritized bio-based chemicals and enzymes as a priority area under Department of Biotechnology's BioE3 policy. BioE3 policy కింద చేసినారు. బయోటెక్ ఫర్ ఎకానమీ, ఎన్విరాన్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్. బయోటెక్ ఫర్ ఎకానమీ, ఎన్విరాన్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్. 3 ఎకానమీ, ఎన్విరాన్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్. BioE3 డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ. దిస్ యూ హ్యావ్ టు రిమెంబర్. బయోఫ్యూల్ సపరేట్, BioE3 సపరేట్. ఈ ఒక్క టర్మినాలజీ మీద కూడా దే కెన్ ఆస్క్ ఇన్ ప్రిలిమ్స్. మీరు ఇది బయో ఎకానమిక్ గురించి మెయిన్ క్వశ్చన్లో ఏదైనా వచ్చినా కానీ యూ కెన్ గివ్ దిస్ ఎగ్జాంపుల్. బయోబేస్డ్ కెమికల్స్ని పెట్రోకెమికల్స్తో కంపారిజన్ చేసి అసిటిక్ యాసిడ్ ఇంపోర్ట్స్ ఎగ్జాంపుల్ ఇచ్చి దట్ యూ క్యాన్ రైట్ ఇన్ యువర్ మెయిన్స్ ఆన్సర్. GS3లో ఎన్విరాన్మెంట్,
environmental syllabus lo you can give this example. Next, AI Impact Summit 2026 begins today. AI Impact Summit అనేది స్టార్ట్ అయింది. సో బేసిక్ చూసుకుందాం, ఎందుకంటే ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది డైలీ. వీఆర్ గోయింగ్ టు గెట్ సమ్ ఆఫ్ ద అదర్ పాయింట్స్ రిగార్డింగ్ దిస్ AI Impact Summit 2026. ఇక్కడ భారత్ మండపం ఇనాగరేటెడ్ బై Prime Minister Narendra Modi. First time hosted in Global South. This you have to remember. ముందు ఎక్కడ అంటే UK, South Korea before summits where they have held UK, South Korea and France. ఇప్పుడు మన ఇండియాలో ఫస్ట్ గ్లోబల్ సౌత్ లో ఫస్ట్ ఇండియాలోనే చేసినారు. ఏంటి ఇండియా ప్రొజెక్టింగ్ ఇట్ సెల్ఫ్ రెగ్యులేషన్ హెవీగా కాకుండా హ్యూమన్ సెంట్రిక్ AI, ఎకనామిక్ డెవలప్మెంట్ మీద, ఇంక్లూజివ్ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. 3 చక్రాస్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఫస్ట్ ఏంటి, గ్లోబల్ సౌత్ లో ఫస్ట్, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు 3 చక్రాస్ గురించి యూ కెన్ రైట్. ఫస్ట్ వన్ పీపుల్, నెక్స్ట్ ప్లానెట్, నెక్స్ట్ ప్రోగ్రెస్. ఈ 3 చక్రాస్ గురించి యూ కెన్ రైట్ ఇన్ యువర్ మెయిన్స్ ఆన్సర్. పీపుల్ అంటే ఇంక్లూజివ్ AI, ప్లానెట్ AI ఫర్ సస్టైనబిలిటీ, ఇక్కడ ఎకనామిక్ డెవలప్మెంట్. ఇంక్లూజివ్ AI, ఇక్కడ AI ఫర్ సస్టైనబిలిటీ, ఇక్కడ AI ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్. పీపుల్ ప్లానెట్ ప్రోగ్రామ్ మల్టీ స్టేక్ హోల్డర్ పార్టిసిపేషన్ ఉంది. ఫస్ట్ మనం ట్రేడ్ డీల్స్ గురించి మాట్లాడుకున్నాం, ఇంకా ECI గురించి మాట్లాడుకున్నాం, నెక్స్ట్ UAE గురించి, సైంటిఫిక్ సర్వీస్ గురించి మాట్లాడుకున్నాం, AI గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ హాట్ ఎయిర్ టర్మినాలజీ ఇంపార్టెంట్. హాట్ ఎయిర్ లో ఎండేంజర్మెంట్ ఫైండింగ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ బయోబేస్డ్ కెమికల్స్, బయోబేస్డ్ ఎంజైమ్స్ గురించి మాట్లాడుకున్నాం. బయోబేస్డ్ ఎంజైమ్స్ లో ఎంజైమ్స్ యాక్ట్ యాజ్ అ క్యాటలిస్ట్, బయాలజికల్ క్యాటలిస్ట్. ఇవి ఏంటి, రియాక్షన్స్ ని, కెమికల్ రియాక్షన్స్ ని ఫాస్ట్ చేస్తాయి. కాకపోతే ఇట్ రిక్వైర్స్ లో ఎనర్జీ. దానివల్ల మనకి ఒక ప్లస్ పాయింట్ అనమాట, ఫార్మర్స్ కి ఇన్కమ్. అట్లా స్టేట్మెంట్ బేస్డ్ గా దే కెన్ ఆస్క్. ఒకటి ఏంటి, కాస్ట్ వీ హ్యావ్ టు థింక్. ఇప్పుడు కలెక్ట్ చేసినంత రెసిడ్యూన్ అంతా ఎక్కడ పెట్టాలి, అవన్నీ ఎప్పుడన్నా ఏదన్నా ఉన్నప్పుడు వీ హ్యావ్ ప్లస్ పాజిటివ్స్ అండ్ నెగటివ్స్, బోత్ వీ హ్యావ్ టు మూవ్. పాజిటివ్స్ నెగటివ్స్ క్రిటికల్ అనాలిసిస్ ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు యూ హ్యావ్ టు రైట్ బోత్. నెక్స్ట్ వన్ మోర్ ఒక టర్మ్ వచ్చింది, ఆలివ్ గ్రీన్ రెసెషన్. ఆలివ్ గ్రీన్ రెసెషన్ గురించి ఒక టర్మ్ వచ్చింది. ఆలివ్ గ్రీన్ రెసెషన్ ఏంటంటే మిలిటరీలో పార్టిసిపేట్ చేసే ఎంతూజియాజం. పంజాబ్ లో స్ట్రాంగ్ మిలిటరీ ఇట్లా ఉంటది అనమాట కల్చర్, ఓకే అని చెప్పేసి. ఫ్రమ్ బ్రిటిష్ ఆర్మీ టైమ్స్ నుండి, బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ టైమ్స్ నుండి పంజాబ్ స్ట్రాంగ్ మిలిటరీ ట్రెడిషన్ ఉంది. కాకపోతే ఇప్పుడు చూసుకుంటే ప్రెసెంట్ ట్రెండ్ ఆలివ్ గ్రీన్ రెసెషన్ అంటే మిలిటరీలో పార్టిసిపేట్ చేయడానికి యూత్ తగ్గింది. ఎంతూజియాజం హ్యాస్ బిన్ డిక్రీస్డ్. ఈ రెసెషన్ వచ్చింది, ఆర్మీ ఇంట్రెస్ట్ లో రెసెషన్ వచ్చింది. ఎందుకంటే యూత్ ఇప్పుడు ఏమైపోయిందంటే కెరియర్స్, డైవర్సిఫైడ్ కెరియర్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. మెయిన్ గా ఫారెన్ వెళ్ళడం, ఇంకా డాలర్ ఎకానమీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. రాదర్ దాన్ దిస్ ఆర్మీ కల్చర్ కన్నా ఇప్పుడు ఎక్కువ మనీ, దే ఆర్ ఫోకసింగ్ ఆన్ దర్ మనీ అని చెప్పేసి ఇప్పుడు ఈ ఆర్టికల్లో ఇచ్చినారు. మళ్ళీ ఇంకా అగ్నిపత్ స్కీమ్ కూడా అంటే ఇట్ హ్యాస్ ఇంపాక్టెడ్. ఎందుకంటే అది టెంపరీ ఉండి ఇంకా 4 years తర్వాత చాలా ఓన్లీ 25% అగైన్ దే హ్యావ్ మళ్ళీ వెళ్ళారనమాట. సో అగ్నిపత్ ఒకటి, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్, ఎకానమీ పరంగా లేకపోతే స్టడీస్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎక్కువైపోయి నౌ దే ఆర్ ప్రిఫరింగ్ అదర్ స్ట్రీమ్స్ అని. పంజాబ్ లో మిలిటరీ పార్టిసిపేషన్ ఎంతూజియాజం యూత్ లో తగ్గిపోయిందని ఇచ్చినారు. దానికి ఒక టర్మినాలజీ ఏమి ఇచ్చినారంటే ఆలివ్ గ్రీన్ రెసెషన్. ఓకే, ఇవి ఇవాళ హిందూ అనాలిసిస్ లో ఇంపార్టెంట్ టాపిక్స్. నెక్స్ట్ టుమారో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇంకా హిందూ అనాలిసిస్ లో మళ్ళీ మనం మంచిగా డిస్కస్ చేద్దాం. ప్రిలిమ్స్ కి మంచిగా చదవండి, మంచిగా కన్సిస్టెంట్ గా చదవండి, హార్డ్ వర్క్ చేయండి. థ్యాంక్ యూ.